కథ చెప్పుకుందాం, అసలు దాని అంతరార్థం చెప్పుకుందాం. ధ్యానంలోనే ఉంటారు. దాని తర్వాత ఇక లాభం లేదని అప్సరసలు పంపిస్తాడు. అప్సరసలు వస్తారు. అప్సరలు వస్తే ఈయనేం చేస్తాడు, ఈ నరనారాయణలు ఇద్దరు వాళ్ళని చూసి నవ్వి, రండి చక్కగా కూర్చోండి, హ్యాపీగా మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటి మేము మీకోసం వస్తే మీరు మమ్మల్ని ఎలా అంటారంటే, మిమ్మల్ని ఇంద్రుడు పంపాడా, అయితే ఆ ఇంద్రుడికి వచ్చిన వాళ్ళని మీరు వెళ్ళిపోండి, మాకు అంతగా దాని మీద ఏం లేదు, మా గమ్యం వేరు, మా యొక్క జన్మ వేరు, మా యొక్క టార్గెట్ వేరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు జన్మించామో తెలుసుకున్నారు కాబట్టి, కనుక మీరు వెళ్ళిపోండి. అయితే ఉత్తి చేతులతో ఏమి వెళ్తారని చెప్పేసి ఊర్వశిని సృష్టించేస్తాడు. మీ అందం చూసుకుని తెగ మురిసిపోతున్నారు కదా, ఏమందం మీ అందం, మీ అందాన్ని మించిన అందం చూపిస్తాను చూడండి అని చెప్పేసి, అందులో నారాయణుడు అన్న ఇద్దరు కవళ్ళు కదా, నారాయణుడు అన్న ఋషి తన తొడని ఇలా కొడితే ఆ తొడ చైతన్యంలో నుంచి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది. అది పురాణ కథ. ఉద్భవిస్తే ఆమె వీళ్ళందరికన్నా ఇంకా అద్భుత సౌందర్యంతో ఉంటుంది. ఏమైనా తీసుకెళ్ళి ఇంద్రుడికే కానుకేవ్వండి, అప్పుడు ఆయనకు అర్థం అవుద్ది అంటాడు. అంటే ఇంద్రుడు విసిరిన వల్ల ఈయన పడరు, వీళ్ళు తిరిగేసి ఆయనకే కానుకిచ్చి పంపిస్తారు. ఇది కథ. అంటే ఈ స్టోరీలో ఒక్కొక్క పార్ట్స్ని డివైడ్ చేసుకొని అందులోంచి మనం ఏం నేర్చుకుందాం, నవీన దృక్పథంలో మనం ఏం నేర్చుకుందాం, అందులో ఉన్న అసలు తత్వాన్ని అర్థం చేసుకుందాం. అదే ఋషి తత్వం అంటే.